ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మార్కాపురంలో పర్యటిస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సభ వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. సభ ప్రాంగణం వద్ద స్వయం సహాయక గ్రూపులు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. జూట్ బ్యాగులు, కారం పొడి, క్రాఫ్ట్ ఉత్పత్తులను పరిశీలించారు. మహిళలు జూట్తో తయారు చేసిన టోపీలను ధరించారు. సీఎం చంద్రబాబు మహిళల కోసం శక్తి టీంలను ప్రారంభించారు. ఇక ఫర్ ద ఉమెన్ బై ది ఉమెన్ లబ్ధిదారులకు 1826 కోట్ల చెక్లను అందజేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మార్కాపురంలో పర్యటిస్తూ ఉన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సభ వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. సభ ప్రాంగణం వద్ద స్వయం సహాయక గ్రూపులు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. జూట్ బ్యాగులు, కారం పొడి, క్రాఫ్ట్ ఉత్పత్తులను పరిశీలించారు. మహిళలు జూట్తో తయారు చేసిన టోపీని ధరించారు. సీఎం చంద్రబాబు మహిళల కోసం శక్తి టీంలను ప్రారంభించారు. ఇక ఫర్ ద ఉమెన్ బై ద ఉమెన్ లబ్ధిదారులకు 1826 కోట్ల చెక్లను అందజేశారు. మార్కాపురంలో ఉమెన్స్ డే వేడుకల్లో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. లైవ్ ద్వారా చూద్దాం. బీసీ, ఈబీసీ అలాగే కాపు మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ పథకాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార సంస్థ ప్రతిపాదించింది. మరి ఈ పథకం 220 తెలుగు ప్రాజెక్ట్ 25 years అయింది. థ్యాంక్ యూ అమ్మా. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. గుడ్. రండి. రామ్మా. రాష్ట్రంలోని బీసీ, ఈబీసీ మరియు కాపు మహిళల కోసం ఉచిత కుట్టు శిక్షణ పథకాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ ప్రతిపాదించింది. ఈ పథకం కింద 224 కోట్ల 15 లక్షల రూపాయలతో 1,02,832 మంది మహిళలకు బేసిక్ టైలరింగ్ శిక్షణ ఇవ్వాలని భౌతిక లక్ష్యాన్ని ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించారు. దానికి సంబంధించినటువంటి చెక్ అలాగే లబ్ధిదారులకు సన్మాన కార్యక్రమం ధన్యవాదాలండి. తర్వాత ఈనాటి